హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాము డైలీ కరెంట్ అఫైర్స్. సో వాటిలో ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఇవాళ వచ్చేసి మనకి 26 డిసెంబర్కి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ మేజర్గా మనం చూసుకుంటే ఇది ఓల్డ్ కరెంట్ ఈవెంట్, కాకపోతే ఇప్పుడు రీసెంట్గా నిన్న కరెంట్ ఈవెంట్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి BF7. సో BF7 వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్. సో కరోనా వైరస్లో మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు వైరస్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది, అంటే మ్యూటెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. మ్యూటేషన్స్ అంటే అది రూపం మార్చుకొని మళ్ళీ కొత్త వేరియంట్ సబ్స్టేజ్లో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ఉందనుకోండి. సో ఇక్కడ ఒక వైరస్ ఉంది, ఇదేం చేస్తుంది మళ్ళీ రూపాన్ని మార్చుకొని మళ్ళీ ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఇది మళ్ళీ ఇట్లా వేరియేషన్ సబ్స్టేజ్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏముందో చూద్దాం. ద కరెంట్ సర్జ్ ఇన్ కోవిడ్ కేస్ ఇన్ఫెక్షన్స్ ఇన్ చైనాలో అయితే కోవిడ్ కేసు చాలా పెరిగాయి. ఈజ్ బిలీవ్డ్ టు బి ది డ్రివెన్ బై BF.7. సో సబ్ వేరియంట్ ఆఫ్ ది ఓమిక్రాన్. సో ఇదేంటంటే BF7 అనేది సబ్ వేరియంట్ ఆఫ్ ది ఓమిక్రాన్ అనమాట. సో ఓమిక్రాన్ వేరియంట్ ఉంది కదా, దానికి సబ్ వేరియంట్. దేర్ ఆర్ ఓవర్ 500 ఓమిక్రాన్ సబ్ వేరియంట్స్ కరెంట్లీ ఇన్ ది సర్క్యులేషన్. సో ఈ ఓమిక్రాన్కి సంబంధించిన వేరియంట్స్ అనేవి ఆల్మోస్ట్ మనకి సబ్స్టేజెస్ ఎన్ని ఉన్నాయంటే 500 ఉన్నాయన్నమాట. చూడండి, ఒక ఓమిక్రాన్ వేరియంట్ నుంచే 500 సబ్స్టేజెస్ ఆఫ్ ది వైరస్ అనేది వస్తూ ఉంది. మ్యూటేషన్స్ జరుపుకుంటూ రూపాంతరం చెందుతూ వస్తూ ఉంది. సో BF7 అకౌంట్ ఫర్ ది 5% ఆఫ్ ది కేసెస్ ఇన్ US ఇన్ అక్టోబర్ 22, ఓవర్ 7% ఆఫ్ ది కేసెస్ ఇన్ ది UK. ఇక్కడ చూడండి, యూఎస్లో వచ్చేసి అక్టోబర్లోనే 5% ఆఫ్ ది కేసెస్ అనేవి వచ్చాయి, తర్వాత 7% వచ్చేసి యూకేలో వచ్చాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి చైనా చూడండి. ఇప్పుడు చైనాలో నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే చైనాకి సంబంధించి క్రిస్మస్ రోజున ఆల్మోస్ట్ 5 crore పీపుల్ 5 కోట్ల మందికి ఈ వైరస్ అనేది సోకుందని చెప్పారు. ఆల్మోస్ట్ చైనీస్ జనాభాలో, సో చైనాలో ఉండే మొత్తం జనాభాలో 18% ఆఫ్ ది పీపుల్ అనమాట. 18% ఆఫ్ ది పీపుల్కి ఈ వైరస్ అనేది సోకుందని చెప్పారు. అంటే అఫిషియల్గానే వాళ్ళు అంత లిస్ట్ ఇచ్చారు, కానీ అన్అఫిషియల్గా ఎంత ఉంటుందో చూడండి. 5 కోట్ల మందికి అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. కాబట్టి జిన్పింగ్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. తర్వాత WHO ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది కూడా చైనాను అయితే చాలా వరకు కూడా చివాట్లు పెట్టిందనమాట. సో మీరు దీని గురించి సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు చైనా అని చెప్పేసి. ఆల్మోస్ట్ 5 crore కేసెస్ అంటే చాలా పెద్ద మొత్తంలోనే వచ్చాయన్నమాట. సో ఇట్లా ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకేమందంటే చూడండి, వెన్ వైరసెస్ మ్యూటెడ్ దే క్రియేటెడ్ లీనేజెస్ అండ్ సబ్ లీనేజెస్ అనమాట. అంటే ఒక వైరస్ అనేది క్రియేట్ అయిన తర్వాత దానికి సబ్ లీనేజెస్ ఇట్లా మనకి లీనేజెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మ్యూటేషన్స్ జరిగి ఇట్లా వస్తూ ఉంటాయి, సబ్ లీనేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇట్లా చూసుకుంటే మనకి లీనేజ్ ప్రకారం చూసుకున్నా, సబ్ లీనేజ్ ప్రకారం చూసుకుంటే మనకి మెయిన్ ట్రంక్ ఆఫ్ ది SARS-CoV-2. సో ఇది వచ్చేసి మెయిన్ ట్రంక్ అనమాట, అంటే కోవిడ్కి సంబంధించిన మెయిన్ వైరస్ ఇదే అనమాట. సో ఫ్రీ స్ప్రౌటింగ్ బ్రాంచెస్ అనేది సబ్ బ్రాంచెస్, ఇక్కడ నుంచే ప్రతిదీ కూడా విడిపోతూ ఉంటాయి. సో ఒక్కొక్కటి విడిపోయి లీనేయస్ కావచ్చు, సబ్ లీనేయస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా మేజర్గా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేసి BF7 వేరియంట్ ఆఫ్ ది కన్సర్న్ అనమాట. సో ఓమిక్రాన్ వేరియంట్ ఉంది కదా, సో ఓమిక్రాన్ వేరియంట్కి ఒక పేరు పెట్టారు, వేరియంట్ ఆఫ్ ది కన్సర్న్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి వేరియంట్ ఆఫ్ కన్సర్న్. సో వేరియంట్స్ అండ్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి ఓమిక్రాన్ వేరియంట్కి ఎవరు పేరు పెట్టారంటే WHO, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పెట్టింది. ఇప్పుడు కరోనా వైరస్కి COVID-19 కూడా ఎవరు పెట్టారంటే WHO, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే నేమ్ అనేది పెట్టింది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, స్పెయిన్ పాసెస్ ది న్యూ జెండర్ లా. సో స్పెయిన్ కంట్రీ, యూరోపియన్ కంట్రీ ఉంది కదా, స్పెయిన్ కంట్రీ అనేది ఒక న్యూ జెండర్ ట్రాన్స్జెండర్ లా అనేది పాస్ చేసింది. సో ట్రాన్స్జెండర్ లా అనేది పాస్ చేసింది స్పెయిన్ కంట్రీ. అదేంటో చూద్దాం. ద లోవర్ హౌస్ ఆఫ్ ది స్పానిష్ పార్లమెంట్. సో లోవర్ హౌస్ ఆఫ్ ది అంటే లోక్సభ లాగా మనకి స్పానిష్ పార్లమెంట్కి సంబంధించి అప్రూవ్డ్ ఏ మెజర్ అలోయింగ్ ఇండివిజువల్స్ ఓవర్ ఏజ్ ఆఫ్ 16 అంటే ఏజ్ ఆఫ్ 16 అనమాట, 16 సంవత్సరం వాళ్ళు టు చేంజ్ ది లీగల్లీ రికార్డెడ్ జెండర్ వితౌట్ నీడ్ ఫర్ ది మెడికల్ సూపర్విజన్. సో ఇక్కడ జెండర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి జెండర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఎవరంటే 16 అనమాట. 16 ఉన్నవాళ్ళు, 16 నుంచి అబవ్ ఉన్న వాళ్ళు, 16 ఆర్ అబవ్ ఉన్న వాళ్ళు జెండర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ స్పానిష్ పార్లమెంట్ అయితే అలో చేసింది. సో తర్వాత అకార్డింగ్ టు ది లా డ్రాఫ్టెడ్ బై ది సెంట్రల్ లెఫ్ట్ కోయిలేషన్ గవర్నమెంట్, minors between the ages of 14 and 16 must be accompanied by their parents or legal guardians. సో ఇక్కడ చూడండి, బిట్వీన్ 14 నుంచి 16, 14 నుంచి 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒకవేళ జెండర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ పర్మిషను లేదా లీగల్ గార్డియన్స్ సంరక్షకులు ఉంటారు కదా, వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. దోస్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ది 12 and 13. సో 12 నుంచి 13 మధ్యలో ఉంటే రిక్వైర్ ది జడ్జ్ పర్మిషన్ టు మేక్ ది మూవ్. సో ఆ కోర్టుకి సంబంధించిన జడ్జి ఉంటారు కదా, వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇటువంటి ప్రొవిజన్స్ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఏజ్ అనేది ఇక్కడ 14 నుంచి 16 ఉంటే వాళ్ళు పేరెంట్స్ పర్మిషన్ అని తీసుకోవాలి, లేదా లీగల్ సంరక్షణ ఉంటారు కదా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, గార్డియన్.
ఒకవేళ 12 to 13 ఉంటే ఖచ్చితంగా జడ్జి పర్మిషన్ తీసుకొని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. 16 అబవ్ ఉంటే సో మామూలుగా అయితే వాళ్ళకి రైట్స్ ఉంటాయన్నమాట అక్కడ. ఇక్కడ మనకి ఇండియాలో ఇప్పుడు మేజర్ అంటే ఏంటి 21 ఇయర్స్. సో మేజర్ అంటే 21 ఇయర్స్. కొన్ని దేశాల్లో మేజర్ అంటే 18 ఇయర్సే ఉంటుంది, కొన్ని దేశాల్లో 16 ఉంటుంది. ఇది ఒకే దేశంలో ప్రపంచం అంతా కూడా ఒకేలా ఉండదు. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా కూడా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి చూడండి ఏ కంట్రీ అంటే యూరోపియన్ కంట్రీ స్పెయిన్ అయితే ఈ లాన్ అయితే పాస్ చేసింది. సో న్యూ ట్రాన్స్జెండర్ లాన్ పాస్ చేసింది యూరోపియన్ కంట్రీ స్పెయిన్. సో తర్వాత వీర్ గార్డియన్ 23. సో ఒక నావల్ ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో వీర్ గార్డియన్ 23. సో మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, ఇట్లాంటి 2 దేశాలకు మధ్య ఒక ఎక్సర్సైజ్ జరుగుతుందని చెప్పాను కదా. ప్రతి 2 days ఒకసారి మనకి కరెంట్ ఈవెంట్స్లో ఇట్లాంటి ఈవెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో గార్డియన్కి సంబంధించి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కావచ్చు, జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ కావచ్చు, జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది చూడండి ఇక్కడ. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే జపనీస్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ అనమాట. అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ఎలా పిలుస్తామో ఇండియా వాళ్ళు, జపనీస్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనమాట. సెట్ టు హోల్డ్ దేర్ మేడన్ బిలేటరల్ ఎయిర్ ఎక్సైజ్ వీర్ గార్డియన్ ఫ్రమ్ ది జనవరి 16 to 26 అట్ ది హెయికురి ఎయిర్ బేస్ అండ్ ఇరుమా ఎయిర్ బేస్ ఇన్ జపాన్. సో ఎక్కడ జరుగుతుందంటే ఇది జపాన్లో జరుగుతుంది. ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఈవెంట్స్ ఏంటంటే మొట్టమొదటిసారి అనమాట మెయిడన్ బిలేటరల్. సో జపాను ఇండియా కలిసి ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఎక్సైజ్ అనమాట. ఇప్పటివరకు మిలిటరీ ఎక్సైజ్ ఉన్నాయి, నావల్ ఎక్సైజెస్ ఉన్నాయి, కానీ ఎయిర్ ఎక్సైజ్ ఇప్పటివరకు కూడా జపాన్కి ఇండియాకి అయితే లేవు అనమాట. మొట్టమొదటిసారి జపాన్కి ఇండియాకి మధ్య ఎయిర్ ఎక్సైజ్ మెయిడన్ ఎయిర్ ఎక్సైజ్ అనేది తీసుకొచ్చారు. దీని పేరు వచ్చేసి వీర్ గార్డియన్ 23 అంటే 2023లో చేస్తున్నారు కాబట్టి ఇది జనవరి 16 నుంచి 26 వరకు జరుగుతుంది. ఎక్కడంటే జపాన్లో అయితే జరుగుతుంది. సో తర్వాత జపాన్ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది మల్టీలేటరల్ ఎక్సైజ్ మిలన్. సో మిలన్ ఎక్సైజ్ జరుగుతుంది కదా, మిలన్ ఎక్సైజ్ ఇందులో పాల్గొంటారు కదా మల్టీలేటరల్ ఎక్సైజ్. ఆ మిలన్ తర్వాత ఇండియాతో పాల్గొంటాం, ఇదే ఫస్ట్ టైం అనమాట. హోస్టెడ్ బై నేవీ ఎర్లీ దిస్ ఇయర్. ఈ మిలన్ ఎక్సైజ్ అనేది ఈ సంవత్సరం మొదట్లో జరిగింది అనమాట. మిలన్ ఎక్సైజ్ అనేది ఇందులో ఇండియా కావచ్చు, జపాన్ అందరూ కూడా పాల్గొన్నారు. సో దీని తర్వాత ఇండియాతో మళ్ళీ ఫస్ట్ టైం ఇదే అనమాట. ఇయర్లో వీళ్ళు మొట్టమొదటిసారి ఎయిర్ ఎక్సైజ్ అయితే మొట్టమొదటిసారి ఇది జపాన్లో కండక్ట్ చేస్తున్నారు. ఇది వరకు గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు ఇక్కడ జన్మిస్తున్న సుఖోయి. సో సుఖోయి యుద్ధ విమానం కావచ్చు, ఇండియా తరపున సుఖోయి యుద్ధ విమానాన్ని పాల్గొంటూ ఉన్నాయి అనమాట దేంట్లో ఈ వీర్ గార్డెన్ అని చెప్పే ఎక్సైజ్లో. సో తర్వాత ఏమి ఈవెంట్ ఉందో చూద్దాం. తర్వాత వచ్చేసి ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తులిప్ అంటారు. సో దీన్ని సింపుల్గా వచ్చేసి తులిప్ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. అంటే అర్థమైందంటే ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో అంటే చూడండి ద మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ రీసెంట్లీ సెడ్ మోర్ దాన్ 5,000 ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ హ్యావ్ బీన్ ఆఫర్డ్ టు అండర్ తులిప్. సో ఈ తులిప్ ప్రోగ్రామ్ కింద మొత్తం 5,000 మంది 5,000 ఇంటర్న్షిప్ అనేది తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మెయిన్గా మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సో అసలు తులిప్ అంటే ఏంటి? సో తులిప్ అంటే అసలు ఏంటంటే తులిప్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ టు ది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఆల్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ ది స్మార్ట్ సిటీస్ అక్రాస్ ది కంట్రీ. సో కంట్రీలో మేజర్గా ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి కదా. సో అర్బన్ లోకల్ బాడీస్ నుంచి స్మార్ట్ సిటీస్ ఉన్నాయి కదా. మనకి స్మార్ట్ సిటీస్ నుంచి 5,000 మందిని తీసుకుంటారు ఇంటర్న్షిప్ తీసుకొని. వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. గ్రాడ్యుయేట్స్ని తీసుకొని వాళ్ళకి ఇందులో అర్బన్ లోకల్ బాడీస్ గురించి స్మార్ట్ సిటీ గురించి ఉంటుంది. ఇక్కడ చూడండి మేజర్గా ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ సిటీ ఉంది కదా, ఈ 3 కొలాబరేట్ అయ్యాయి అనమాట. ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి 3 కొలాబరేట్ అయ్యాయి. ఒకటి మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇంకోటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషను, తర్వాత మనకి ఇంకోటి ఏముంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ 3 కొలాబరేట్ అయ్యి జాయింట్గా ఈ తులిప్ ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేసాయి అనమాట. తులిప్ ప్రోగ్రామ్ అంటే మొత్తం 5,000 మందిని తీసుకుని ఇంటర్న్షిప్ ఉంది కదా మనకి, ఇంటర్న్షిప్ తీసుకుని వాళ్ళకి అర్బన్ లోకల్ బాడీస్ నుంచి అలానే స్మార్ట్ సిటీస్ గురించి మొత్తం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి దానికి సంబంధించినటువంటి లోగో, తులిప్ అనే ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ లోగో. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందంటే ఓరన్ ల్యాండ్. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఓరన్ ల్యాండ్ అని చెప్పేసి రీసెంట్ న్యూస్లో ఉంది. అసలు ఏంటి ఓరన్ ల్యాండ్ అంటే ఏంటిది? ఇది కూడా కొంచెం ఓల్డ్ కరెంట్ అఫైర్స్. సో రీసెంట్గా మనకి 2-3 days బ్యాక్ వచ్చిందనమాట. సో ఇది మేజర్గా ఏంటంటే ఓరన్ ల్యాండ్ అంటే రెసిడెంట్స్ ఫ్రమ్ అరౌండ్ ది 40 villages ఆఫ్ ది జైసల్మీర్. సో జైసల్మీర్ ఎక్కడ ఉంటుంది? జైసల్మీర్ అనేది వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ ది రాజస్థాన్. సో రాజస్థాన్లో ఒక పెద్ద ప్రదేశం అనమాట. ఇది మొత్తం కూడా డెజర్ట్లో ఉంటుంది అనమాట. జైసల్మీర్ అనేది మనకి థార్ డెజర్ట్లో ఉంటుంది. సో రాజస్థాన్ హ్యావ్ వాక్డ్ 225 kilometers. So 225 kilometers
టు ప్రొటెక్ట్ ది కమ్యూనిటీ కన్జర్వేటర్స్ టు కమ్యూనిటీ కన్జర్వ్డ్ సాక్రిడ్ స్పేస్ నోన్ యాజ్ ది ఓరన్స్ అనమాట. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా ఇక్కడ చెట్లు అనమాట, ఇవన్నీ కూడా డెజర్ట్లో ఉండే చెట్లు. ఇక్కడ కమ్యూనిటీ కన్జర్వేషన్ అంటే ఇక్కడంతా కూడా వాళ్ళకి సంబంధించి పవిత్రమైనటువంటి చెట్లు కావచ్చు, ప్రదేశం అనమాట అది. అక్కడ అది పవిత్రమైనటువంటి ప్రదేశము, చెట్లు అన్నీ ఉంటాయి. వాటిని కాపాడుకునేదానికి ప్రజలు అనేవాళ్ళు చూడండి. సో రెసిడెంట్స్ ఎక్కడి నుంచి అంటే 40 విలేజెస్ నుంచి, అంటే 40 గ్రామాల నుంచి విలేజెస్, అక్కడ ఉన్నటువంటి ఉంటారు కదా విలేజెస్ అందరూ కూడా పల్లెటూరులో ఉండేవాళ్ళు, 40 గ్రామాల నుంచి 220 కిలోమీటర్స్. సో అక్కడ 50-60 కాదు, 220 కిలోమీటర్స్ నడిచారనమాట. అందరూ కూడా 220 కిలోమీటర్స్ నడిచి ఆ పవిత్రమైన స్థలాన్ని చేరుకుని వాటిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. ఆ ల్యాండ్ మొత్తాన్ని ఏమంటారంటే ఓరన్ ల్యాండ్ అంటారు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కన్జర్వ్డ్ సాక్రెడ్ స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేస్ మొత్తాన్ని కూడా ఓరన్స్ అని పిలుస్తారు. ఓరన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్ వచ్చేసి ఓరన్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తారు. ద కరెంట్ కేటగరైజేషన్ ఈజ్ కాజింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఈజ్ అఫెక్టింగ్ ది లైవ్లీహుడ్ ఆఫ్ ది లోకల్స్. సో లోకల్స్ ఇన్ ది ఏరియా హ్యాస్ యూజ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బీయింగ్ అలర్టెడ్ ఫర్ ద సెట్టింగ్ ఆఫ్ ది సోలార్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఈ రీజన్ మొత్తాన్ని కూడా వాళ్ళు పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ 40 విలేజెస్ నుంచి 220 కిలోమీటర్స్ నడిచెళ్ళారంటే చూడండి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు. వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారంటే వాటిని పవిత్రంగా భావిస్తారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు పవిత్రంగా భావించే ప్రదేశంలో ఆ చెట్లు మొత్తాన్ని కొట్టేసి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని క్లియర్ చేసి ఇప్పుడు సోలార్ ప్లాంట్స్ అని పెట్టాలని చూస్తుంది గవర్నమెంట్. సో అందుకోసం దానికి అగైనెస్ట్గా ఈ 40 గ్రామాల నుంచి రెసిడెంట్స్ అందరూ కూడా అంత దూరం నడిచెళ్ళారు. సో చూడండి, 220 కిలోమీటర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. సో అంత దూరం వెళ్ళి ఆ పవిత్రమైన ప్రదేశాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ సోలార్ ప్లాంట్స్ పెట్టాలని ప్లాన్ చేస్తుంది కాబట్టి. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఓరన్ ల్యాండ్స్ అంటే ఈ దేనికి సంబంధించిన అంటే రాజస్థాన్కి సంబంధించిన అనమాట. సో రాజస్థాన్ స్టేట్కి సంబంధించింది. సో రాజస్థాన్లో కూడా ఎక్కడంటే ఇది వచ్చేసి జైసల్మీర్. సో జైసల్మీర్ ప్రాంతానికి అయితే సంబంధించిన అనమాట. రాజస్థాన్లోని జైసల్మీర్ ప్రాంతంలో 40 విలేజెస్ నుంచి రెసిడెంట్స్ అయితే వెళ్ళారు. సో ఈ విధంగా చూసుకోండి, ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట, కరెంట్ ఈవెంట్స్ మనకి. సో ఇవి వచ్చేసి ఇవాళ మేజర్ ఈవెంట్స్. ఇవాళ నిన్న హాలిడే కాబట్టి క్రిస్మస్ రోజున మన కరెంట్ ఈవెంట్స్ న్యూస్ పేపర్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి గత 2-3 డేస్లో మనకి ఏమైనా మిస్ అయి ఉంటాయి కదా, అవన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు కరెంట్ ఈవెంట్స్లో అందిస్తున్నాను. సో మీకు ఎలాంటి ఈవెంట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.